ఇంత పెద్ద పెద్ద బోట్లు ఒడ్డుపైకి ఏ విధంగా తీసుకొచ్చామా అయితే దేని సహాయంగా తీసుకొచ్చిన వీడియో చెప్తాను. వీడియో చూడకపోతే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇప్పుడే చిన్నోడిని. ఈ రోజైతే మా బోటు పని చేయించడానికి అయితే ఒడ్డుపై తీసుకొస్తాం. అది క్రేన్ ద్వారా తీసుకొస్తామండి. మ్యాక్సిమం ఈ బోట్లు లాగా 2 క్రేన్ ఉపయోగిస్తారు. అలాగే మా బోటు కూడా లాగే పక్కన బోటు మా బోటే. ఇప్పుడైతే ఈ బోట్ని అయితే లాగుతున్నాం. చూసారు కదా, ఈ విధంగానే ఒడ్డుపైకి తీసుకొస్తాం. ఎటువంటి ప్రమాదం జరిగినా సరే ఆ బోటు యొక్క బెడ్ అయితే ఇరిగిపోద్దని స్లోగానే తీసుకొస్తారు మా వాళ్ళు అయితే. చూసారా, బోటు గల వాటర్ అయితే ఇతనే. ఇప్పుడైతే ఆ బోట్ అయితే తీసుకొస్తున్నాము. చూస్తారు కదా, ఇప్పుడైతే బోటు ఒడ్డుపై చూసిన తర్వాత ఇసుక మూటలను పెడతారండి దానికి సపోర్ట్గా. ఎందుకంటే వాళ్ళైతే మాత్రం బడ్డీ పని చేయించడానికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే సింపుల్గా ఉంటుంది. దాంతోపాటు గొల్ల కూడా గొగ్గేస్తున్నారు. చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారు కదా ఎంత గొల్ల. అంటే నీటిలో ఉన్నప్పుడు గోకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒడ్డుపై ఉన్నప్పుడు ఇలా గోకేసుకుంటూ ఉంటాము మేమైతే మాత్రం. ఇప్పుడైతే మా బోట్కి బడ్డీ బొక్కలను పెట్టిస్తున్నాం. ఎందుకంటే బోటు త్వరగా తిరిగిరాడు కానీ ఈ విధంగా బడ్డీ బొక్కలను పెట్టిస్తున్నాము. చూసారు కదా, మా బోట్లో మేస్త్రి పని చేస్తే మా బావకే ఇస్తాం. మా బావే చాలా బాగా చేస్తాను మేస్త్రి పని అయితే మాత్రం. చూసాక ఇప్పుడైతే డోర్లు అయితే చేస్తున్న కొత్త డోర్లు. అలాగే బెడ్డీ కూడా పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు బెడ్డీ పని కూడా చేస్తాం. మరి మంచి వీడియో కలుసుకుందాం. మీ ఎప్పటి చిన్నోడిని.